హింసను ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దురాఘాతాలను ఎండగట్టడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మేము కూడా ఉన్నామని చాటి చెప్పడానికి మేము కూడా అండగా ఉండాలన్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా కలిసి వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న సన్ రైజ్ ఆసుపత్రి ఇక్కడ గుంజపల్లి శ్రీనివాస్, అదేవిధంగా గోపి, రామకృష్ణ, ఈ ముగ్గురు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నటువంటి ముగ్గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వాళ్ళకి ధైర్యం నింపడంతో పాటు ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నట్టు వారి తరఫున అండగా నిలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్న అంశాన్ని చెప్పనున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ క్యాడర్కి ఏ విధంగా అండగా ఉంటుందో ఆ అంశాన్ని ముఖ్యంగా వైఎస్ చూడొచ్చిందనో సన్ రైజ్ ఆసుపత్రి దగ్గరికి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నటువంటి పరిస్థితులు, ఆసుపత్రులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడున్నటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ శ్రేణులు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా వరుసగా మనం చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలశాలను చేసి గుంజపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజపల్లి శ్రీనివాసరావుని, అదేవిధంగా గోపి, రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. గుంజపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి అదే గ్రామానికి సంబంధించిన సార్